బీసీ జై బీసీ బీసీల ఐక్యత బీసీల ఐక్యత బీసీల ఐక్యత బీసీల ఐక్యత జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ మన హక్కులను మన హక్కులను మన హక్కులను మన హక్కులను జై బీసీ జై బీసీ. నా పేరు చంద్రశేఖర్ గౌడ్, మన ఆలోచన సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. మన ఆలోచన సాధన సమితి వ్యవస్థాపకులు శ్రీ కట్కం నరసింహరావు గారు ఏప్రిల్ 15, 2025న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆవిర్భావం చేయడం జరిగింది. దాని తర్వాత జూన్ 15న 37 నియోజకవర్గాలలో 135 జెండాలు బీసీ జెండాలను ఎగురవేయడం జరిగింది. ఈ రెండో విడతగా 135 ఇంటూ 3 జెండాలు ఎగురవేయాలని మా అధ్యక్షుల వారు కాన్సెప్ట్ చెప్పారు. దాని విధంగా అదే భాగంలో ఈరోజు శాలిగౌరవరంలో లింగోటము, మణిమద్దె, కొత్తపల్లి, శాలిగౌరవరం ఎగురవేయడం జరిగింది. ఇది గ్రామాల మన బీసీలు 60% ఉండి కూడా ఇప్పుడు రెడ్డిస్ 6% ఉంటారు. మన బీసీల రాజ్యం మనకు కావాలని బీసీలను చైతన్యం చేయడానికి, బీసీలందరినీ ఒకటిగా చేయడానికి, ఐక్యం చేయడానికి గ్రామ బాటన ఈ యొక్క కార్యక్రమాలు జెండా ఆవిష్కరణలు జరుగుతున్నాయి. ప్రతి గ్రామంలో ఈ యొక్క జెండా ఆవిష్కరణ జరగాలి. మన బీసీల చైతన్యం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ. నమస్కారం. ఈరోజు మన ఆలోచన సాధన సమితి స్థాపించినటువంటి కట్కం నరసింహరావు ఒక ఆదేశాల ప్రకారంగా ఈ స్టేట్ లెవెల్లో మన మండలంలో ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా స్టేట్ సెక్రటరీ చంద్రశేఖరరావు గౌడు మరియు సత్యనారాయణ మరియు ప్రచార సభ్యులు గులకంటి రాములు, నిమ్మల మల్లేశం, రామచంద్రయ్య, శ్రీను మరియు రామకృష్ణ, పడాల నాగేషు, బత్తుల నాగేష్ ఆధ్వర్యంలో ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఎందుకంటే బీసీల పట్ల అంటే బీసీలకు ఐక్యతతోని పార్టీలకు అనుగుణంగా మనందరం పనిచేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఆలోచన సాధన సమితి ముందుకు పోతుంది. కాబట్టి మనం వీళ్ళ కోసం అంటే మన యొక్క బీసీల కోసం మనొక వాటా కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 42% పెట్టింది. దానికి అనుగుణంగా మనం అన్ని విధాల, ఎందుకంటే ఈ 42% మనకు కావాలనే ఉద్దేశంతో ఈ ఆలోచన సమితి కూడా బీసీలకు మన వాటా మనకు కావాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. కాబట్టి బీసీలలో చైతన్యం రావడం కోసం ప్రతి గ్రామాన ప్రతి మండలాల జెండా ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. కాబట్టి దీనికి వచ్చేసినటువంటి బీసీ సంఘాలు కానీ పెద్దలు కానీ వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క సందేశాన్ని ఇప్పటి నుంచి మొదలు పెట్టుకొని రాబోయే రోజుల్లో ఇంకా ఉధృతం చేయడానికి ముందుగా అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ సహకారాలతో మీ అందరి యొక్క ఆలోచనలతో ముందుకు పోతుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను.